హాయ్ ఫ్రెండ్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ట్రూ లవర్, అంటే ఇది లవర్ తమిళ్ మూవీ డబ్బింగ్ తెలుగులో ట్రూ లవర్గా రిలీజ్ చేశారు. చూశాను. సినిమా గుడ్ నైట్ మేకర్స్ అనమాట. అంటే గుడ్ నైట్ మూవీ తీసింది. గుడ్ నైట్ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. హీరో హీరోయిన్ బాగా చేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంటు కొంచెం అలా నడిచిద్ది అనమాట. ఈసారి మేబీ మేకర్స్ అంటే ప్రొడ్యూసర్సా, డైరెక్టర్సా, లేదంటే ఇద్దరునా అనేది నాకు తెలియదు కరెక్ట్గా. హీరో అయితే అతనే. స్టోరీ ఏంటంటే స్టోరీ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. అలా కాంప్లెక్స్ లవ్ స్టోరీ. కాలేజీలో అందమైన అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక లవరు. సో ఆ కాలేజీలో అందమైన అమ్మాయి అనగానే చాలామందికి క్రష్ ఉంటుంది. చాలామంది ట్రై చేస్తుంటారు. సో ఏంటంటే హీరోకి హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు అనమాట కాలేజ్ టైంలో. సో ఆ కాలేజ్ తర్వాత హీరో ఎలా బిహేవ్ చేస్తాడు. ఆ అందమైన అమ్మాయి అంటే ఆబ్వియస్లీ ఆ అమ్మాయి జాబ్ చేసే దగ్గర కొంతమంది ట్రై చేయాలని చూస్తుంటారు, కొంతమంది నార్మల్గా బిహేవ్ చేస్తుంటారు. కానీ అది మనకేంటంటే హీరోకి నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నువ్వు అబ్బాయితో ఎలా బాగు, వాళ్ళు డిఫరెంట్గా చూస్తున్నారు నిన్ను, అలా ఇలా అని చెప్పి కొంచెం పొసెసివ్గా ఉండడానికి ట్రై చేస్తాడు అనమాట. అమ్మాయి ఏంటంటే ఇంకా అతనికి చెప్పకుండా వెళ్ళడం, అది హీరోకి తెలిసి మళ్ళీ హీరోయిన్ మీద కోప్పడడం ఇలా నడుస్తుందన్నమాట. ఏంటంటే ఇది కామను. నేను నీ మంచి కోసమేగా చెప్తున్నాను అని చెప్పి హీరో అంటుంటాడు. నాది నాకు తెలియదా అని హీరోయిన్ అంటుంటుంది అనమాట. ఇది కామన్గా ఎక్కడైనా జరిగేది. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉందంటే అమ్మాయి స్కూల్లో ట్రై చేస్తారు, ఆఫీస్లో ఉంటుంది, అవన్నీ ఇది కామను. ఆడెలా చూస్తాడు, వీడెలా చూస్తాడు అని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. సో డైరెక్టరు ఈ కాంప్లెక్స్ పాయింట్ తీసుకున్నాడు. సో ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని వేరే క్యారెక్టర్స్ ద్వారా హీరోకి కనువిప్పు కలిగిద్దాం అన్నట్టు ట్రై చేస్తాడనమాట. కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అతను గర్ల్ ఫ్రెండ్కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. ఎందుకు నువ్వు అంత ఫుల్ ఫ్రీడమ్ ఇస్తావు, ఆ అమ్మాయి ఓకేనా అంటే, ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వడానికి నేనెవరిని బాస్, ఆ అమ్మాయి ఫ్రీడమ్ ఆ అమ్మాయి ఇష్టం అంటాడు అనమాట. కొన్ని మనం చూడనట్టు వదిలేయాలి, అన్నీ పట్టించుకోకూడదు. చూసేవాడు ఎక్కడైనా చూస్తాడు కదా. సో ఇదే పాయింట్. హీరోయిన్ ఏంటంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది. సో ఇంకా ఏం లేదు, మళ్ళీ కలుసుకుంటారు, బ్రేకప్ అవుతుంటుంది, ప్యాచప్ అవుతుంటుంది, బ్రేకప్ ఏ రీజన్ మీద అవుతుందంటే మళ్ళీ ఇదే రీజను, నువ్వు వాడితో వెళ్ళావు నాకు చెప్పలేదు, ఇదే రీజను. ఒకనొక సిచ్యువేషన్లో ఇంత టార్చర్ పెడుతున్నాడు అమ్మాయిని అనిపించింది అనమాట మనకి. అదేమంటే నీ మంచికే కదా అంటాడు. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట. క్లైమాక్స్ హరీబరీగా ఎలాగోలా అతను మారి సీరియస్ అయ్యి మళ్ళా ఒకటవుతారు. సో గుడ్ నైట్ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, పాయింట్ ఓకే. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా అదే టార్చర్, ఇంకా అదే సీన్లు రిపీట్ అవుతున్నాయా అన్నట్టు అనిపించింది అనమాట. అది మీకు కాన్సెప్ట్ ఓకే, చూడొచ్చు అనుకుంటే యాక్టింగ్ బాగానే చేశారు. హీరోయిన్ బాగుంటుంది, హీరో బాగా చేశాడు. యాక్టింగ్ పరంగా బాగానే ఉంటుంది, కానీ ఇంకా సీన్స్ అన్నీ ఇంకా అదే రిపీటెడ్ సీన్ అదే ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అనమాట. మనకు తెలిసిపోద్ది ఏంటంటే హీరో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మారతాడని చెప్పి. ఆడేంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం నువ్వు ఆడుతూ తిరగబాకు, వీడితో తిరగబాకు, వాడు ఎలా చూస్తాడు, వీడు ఇలా చూస్తాడు, ఇలాగే కంట్రోల్ చేయడానికి చూస్తుంటాడు అనమాట. సో అది రిపీటెడ్గా అనిపించింది. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.